నెటిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగపూర్లోని ఓ స్కూల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడికి గాయాలయ్యాయి. కాగా చిన్నారిని చూసేందుకు చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా కాసేపట్లో సింగపూర్ బయలుదేరనున్నారు. అయితే ఈ ఉదయం చోటు చేసుకున్న ఆ ప్రమాద ఘటనలో 20 మంది గాయపడ్డారు. 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకి గురయ్యాడు. కాగా ఈ ఘటనపైన భారత ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్ కు ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. But when I heard it, actually, I thought it was a very simple, some kind of very simple incident. But then later I realized the magnitude of that. And even when a kid had to last life in this, and a lot of children are in a hospital right now, and my son is going through right now, and I think under general anesthesia and going through bronchoscopy. And Honorable Prime Minister Sri Narendra Modi ji has I got a call from PMO. And saying that he heard about the incident, and he said whatever has to be done from our side, it will be done. And Honorable PMO has initiated dialogue with Indian High Commissioner over there, and whatever additional whatever support could be done through them, at least try to convert them to extend it. I'm very extremely grateful, and my heart is filled with gratitude for a call given by Honorable Prime Minister Modi ji. I'm grateful to you, sir. And at the same time, my heartfelt gratitude to Honorable CM Sri Chandrababu Naidu garu. Chandrababu Naidu ji, I'm grateful to you, sir, for your call. At the same time, my heartfelt gratitude to and thanks to Sri Nara Lokesh garu and so many dignitaries, political dignitaries, right from Honorable CM of Telangana, Sri Revanth Reddy garu, and Central Aviation Minister Sri K. Ramohan Naidu ji. My heartfelt greetings to you, my heartfelt gratitude to you, and Honorable Governor Sri Justice Abdul Nazir ji, and Honorable previous former Prime Minister Sri Jagan Mohan Reddy garu, and I'm grateful to him for conveying his best wishes and prayers. And former CM of Tamil Nadu Sri Edappadi Palaniswamy ji, and my heartfelt gratitude to sir. Central Minister Sri Kishan Reddy ji and Sri Bandi Sanjay ji, and also Andhra Pradesh Upasabhapati Sri Raghuram Krishnan Raj garu. But when I heard it, రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పవన్కి ఫోన్ చేసి పీఎం మోదీ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఏ విధంగా ఉంది అతని పరిస్థితి? అదే విధంగా కాసేపట్లో సింగపూర్ వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ మమతా, ప్రధానంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు ముక్తా శంకర్ ఆయన సింగపూర్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు, బాలుడు. అయితే ఆయన చదువుకునే పాఠశాలలో మంటలు వ్యాప్తి చెందడంతో పూర్తిగా కూడా అక్కడ ఉండే పిల్లలందరికీ గాయాలైన పరిస్థితి. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా గాయాలైనట్టుగా కూడా తెలియవస్తుంది. ఈ నేపథ్యంలో అరకు 2 రోజుల పర్యటన, అంటే విశాఖపట్నం జిల్లాలో అరకులో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన, అంటే నిజానికైతే ఈ రాత్రికి కూడా విశాఖపట్నంలో స్టే చేయాలి, అలాగే ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో ఈకో పర్యావరణ విధానం మీద సమీక్ష నిర్వహించాలి. కానీ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన విశాఖపట్నం చేరుకొని ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరినట్టు కూడా తెలియవస్తోంది. దీంతో పాటు కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి దంపతులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి సురేఖ, వాళ్ళు కూడా సింగపూర్ పయనమైనట్టుగా తెలియవస్తుంది. ఈ పాటికే వాళ్ళు సింగపూర్ పయనమై అక్కడ చేరుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే దీనిలో ముఖ్య అంశం ప్రస్తుతం బాలుడు ఆరోగ్య స్థితి అంటే సదృఢంగానే ఉంది, క్షేమంగానే ఉన్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికెళ్ళ ఆరాధించారు, లోకేష్ కూడా ఆరాధించారు, అలాగే ట్విట్టర్ వేదికగా కూడా జగన్, ఎవరైతే ప్రతిపక్ష నేత జగన్ ఉన్నారో జగన్ కూడా స్పందించారు, అలాగే ప్రధాని మోడీ కూడా ఆరా తీశారు. అలాగే ఎవరైతే కూటమి నేతలతో పాటు అపోజిషన్ లో ఉండే నేతలు కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ యోగక్షేమాన్ని, పవన్ కళ్యాణ్ బిడ్డ యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తున్న పరిస్థితి. అలాగే సినీ స్టార్స్ చాలా మంది కూడా ట్విట్టర్ వేదికగాను డైరెక్ట్ గాను ఫోన్ చేసి తెలియజేస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంటే పర్వాలేదు, క్షేమంగా ఉంటారని ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రోజా కూడా ఎక్స్ వేదిక కూడా స్పందించి బాబు ఆరోగ్యం
దేవుని ప్రార్థిస్తూ కూడా ఆవిడ ఒక ట్వీట్ చేశారు. అలాగే ఈ పొజిషన్ లీడర్సా, జనసేన లీడర్సా, తెలుగుదేశం నాయకుల అంటే వీళ్ళందరికీ కూడా ప్రత్యర్థులు అనేది రాజకీయాల్లోనే తప్ప విధానపరంగా చూసుకుంటే వాళ్ళందరూ శత్రువులు కాదు కాబట్టి అందరూ ఏకతాటితో ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తూ బాబు అంటే యోగంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్టుగా కూడా పూర్తిగా కూడా ఎక్స్ వేదికగా కూడా స్పందిస్తున్నారు, డైరెక్ట్ గా కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది మమతా. రైట్, అదేవిధంగా ఆయన కుమారుడితో పాటు ఇంకా అందులో ఎంతమంది ఉన్నారు, ఏం జరిగింది, అసలు దేనివల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు? అంటే ప్రమాదం జరిగిన కారణాలు అయితే ఇంకా తీస్తున్న పరిస్థితి. ఎంతమంది పిల్లలు అనేది లిమిటెడ్ పీపులే అక్కడ ఉండేది. గాయాలు పోయిన వాళ్ళు కూడా కొద్దిమంది. ఇంకా పూర్తిగా కూడా ఆ సింగపూర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పూర్తిగా అనౌన్స్ చేసి అధికారికంగా కూడా తెలియజేయాల్సిన పరిస్థితి. మీడియా కథనాలు కానీ మీడియాలో వచ్చే వార్తలు ఇంతమంది చికిత్సను కాకుండా అధికార వర్గాలు తెలియజేసిన నేపథ్యంలో మనకి పూర్తి సమాచారం అందవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 10ల సంఖ్యలోనే పిల్లలు యాక్సిడెంట్ కి గురైనట్టుగా తెలియవస్తా ఉంది. అయితే అది షార్ట్ సర్క్యూటా లేదంటే అగ్ని ప్రమాదమా, మరే ఇతర ప్రమాదమా, ఎవరి నిర్లక్ష్యమా అనే విషయం మీద కూడా స్థానిక పోలీస్ అంతా కూడా అంటే సెర్చ్ చేస్తూ దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలైతే చెలరేగాయి. మరోసారి మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నార్సింగ్లో సోదరుడు మంచు విష్ణు పైన మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు మంచు విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను కూడా దొంగిలించారని మనోజ్ నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. అలాగే జల్పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విధ్వంసం సృష్టించారని తెలిపారు. ఇక మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది మంచు ఫ్యామిలీ. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, మంచు మనోజ్ ఇంట్లో లేని సమయంలో విష్ణు కొంతమందిని పంపించి విధ్వంసం సృష్టించారు అని చెప్పి మంచు మనోజ్ అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి, అసలు ఏం జరిగింది? మొత్తంగా మరొకసారి అయితే మాత్రం మొత్తంగా ఈ మంచు ఫ్యామిలీలో అయితే మాత్రం రచ్చకెక్కింది అన్నట్లుగానే చెప్పాలి. వివాదాలు ఎప్పటికప్పుడు సద్దుమణిగిపోతున్నాయి అనుకుంటే కూడా మళ్ళీ అవి తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే మంచు మనోజ్ ఇంట్లో లేని సమయంలో మంచు విష్ణు తన పైన తనకు సంబంధించినటువంటి వస్తువులన్నీ తీసుకెళ్లిపోయారు, ఆయన అపహరించేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా దొంగతనం చేశారు అనేటువంటి స్థాయిలో కూడా మంచు మనోజ్ వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఆయన లేనప్పుడు ఈ జల్పల్లి నివాసంలో కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్లను కూడా ఆయన తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, కొన్ని సామాన్లు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కొంతమంది 150 మంది తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితోటి కూడా కొంత దాడి చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది అయితే మాత్రం మంచు మనోజ్ ఈ విధంగా అయితే మాత్రం మంచు విష్ణుపై ఫిర్యాదు చేశాడు అన్నట్టుగానే మనం చెప్పాలన్నమాట. రైట్, అదేవిధంగా మోహన్ బాబుకి కూడా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన రెస్పాండ్ అయ్యారా లేదా, మరి ఏం మాట్లాడారు, ఏమి డీటెయిల్స్? అంటే ఇంకా మంచు మోహన్ బాబుతో అయితే మాత్రం కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది అయితే తెలుస్తుంది. కానీ ఇంకా ఏం మాట్లాడారు అనేటువంటిది అయితే మాత్రం బయటికి ఇంకా వివరాలు అయితే వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ అంటే సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నంలో అంటే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి పైన పూర్తిగా పట్టించుకోవాలి, కానీ ఈ విధంగా ఏకీకృతంగా కూడా బిహేవ్ చేయకూడదు అనేటువంటి స్థాయిలో కూడా కొంత మంచు మనోజ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మోహన్ బాబుతో చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా కానీ మరి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా మరోసారి ఇంటికి చేరుకుని అక్కడ పూర్తిగా విచారించి అసలు ఏం జరిగింది అనేటువంటి దానిపైన అయితే మాత్రం విచారణ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగానే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కడప జిల్లా పులివెందులలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితా ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో టీడీపీకి మెజార్టీ వచ్చిందని, అలాగే వైఎస్ జగన్ 90,000 మెజార్టీని 60,000కు తగ్గించడం జరిగిందని సబితా అన్నారు. ఇదే విధంగా 2029 ఎన్నికల్లో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తామని తెలిపారు. అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయని, అలాగే మన టీడీపీ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయని, వాటన్నింటినీ కూడా పరిష్కరించుకోవడమే తన లక్ష్యమని తెలియజేశారు. ప్లేస్ సెలెక్ట్ చేద్దాం, ఒంటిమిట్టి రామ భద్రాలయానికి వెళ్ళి అక్కడ కళ్యాణోత్సవానికి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు స్వయాన దంపతులు ఇద్దరు వస్తున్నారు, అందుకు రివ్యూ పెడతామని చెప్తే వచ్చాం. యాక్చువల్ గా పులివెందులలో ప్రోగ్రామే లేదు, కానీ నిన్నటి రోజు అన్న మనం కార్యకర్తల సమావేశం పెడదామని బీటెక్ రవి గారికి చెప్తానే నేనైతే ఇంతమంది కలుస్తారని కూడా పులివెందులలో ఉన్న సత్తా అనే విషయం మరొక్కసారి నేను నిరూపించాను. గోపాల్ రెడ్డి గారికి పులివెందుల నుంచి కూడా మెజార్టీ వచ్చింది. రెండోసారి నేను 30 ఏళ్ళు నేను రాయలసీమ బిడ్డ అని చెప్పి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యే లోపల 93,000 ఉన్న మెజార్టీ దగ్గరలో మూడో విజయానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. దగ్గరలో రాబోయే ఎన్నికలు, ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మొన్నటి రోజు కూడా మన జెండా ఎగిరేశాం. దగ్గరలో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ పట్టుదల చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ కూడా. అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్రికెట్ అకాడమీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మంత్రి మండిపల్లి తెలిపారు. యువత క్రికెట్లో రాణించేందుకు కృషి చేస్తున్న అకాడమీ నిర్వాహకులను అభినందించారు. అనంతరం సరదాగా యువతతో బ్యాటింగ్ చేశారు. ఇక క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అకాడమీ నిర్వాహకులు కిషోర్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాడమీ అనేది లేదు. ఆ అకాడమీ అంటే క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు కానీ బట్ వాళ్ళకు వెలికి తీయడానికి అంటే బయటికి తీయడం కోసం అనేసి మనం క్రికెట్ అకాడమీ పెట్టాము. స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ గారితో ఓపెన్ చేసాము. దానికోసం అనేసి రాయచోట్లో మొట్టమొదటిసారిగా ఇలా ఓపెన్ చేసాము మనము. దీనివల్ల ఇప్పుడు స్టేట్ ప్లేయర్స్ కానీ ఐపీఎల్ కానీ అందరూ పోవడానికి ఆస్కారం ఉంటుంది మనకు. లాస్ట్ 3 years నుంచి చూస్తే Under-12 కానీ Under-14 కానీ Under-16 కానీ రాయచోటి నుంచి ఒక్క పర్సన్ కూడా లేడు. దానికోసం అనేసి మేము ఇది అనుకుని ఇది స్టార్ట్ చేశాము. మన మంత్రి గారు ప్రోత్సహించడం వల్ల మనం ముందుకు పోయేసి దీన్ని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నామండి. కోచెస్ కూడా ఇద్దరిని పెట్టుకున్నామండి. వినోద్ నాయుడు అనేసి Under-23 స్టేట్ ప్లేయర్ అతను. అందరిని చక్రి అనేది ఇతను స్టేట్ ఆడాడు, రంజీలో ఆడాడు. చక్రి అనేసి అతను. వినోద్ నాయుడు Under-23 స్టేట్ ప్లేయర్. ఇద్దరు కోచెస్ ఉంటారు అండ్ సబ్ స్టాఫ్ కూడా ఉంటారు. అంటే డిస్ట్రిక్ట్ ఆడిన పిల్లల చేత అంటే కొంచెం మనకు అవసరం ఉంటుంది వాళ్ళ వలన వాళ్ళని పెట్టుకునేసి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తామండి. రాయచోట్లో ఇంతవరకు క్రికెట్ అకాడమీ అనేది లేదు.
రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025లో అమల్లోకి అయితే వచ్చింది. అయితే ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేటి నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లుగా నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇక ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వక్ఫ్ బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2 కిలోలకు 1 కిలో చికెన్ ఉచితం అంటూ బంపర్ ఆఫర్ పెట్టి వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోగాల బారిన పడి ఫారంలో చనిపోయిన కోళ్లను తీసుకొచ్చి మటన్ మార్కెట్లో విక్రయిస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ శానిటరీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక చనిపోయిన కోళ్లను రోజుల తరబడి కూలర్లలో నిల్వ ఉంచి ప్రజలను మోసగిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక చెడిపోయిన మాంసాన్ని అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు 4 షాపులను సీజ్ చేసి కల్తీ చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు ఈ స్థాయిలో వినియోగదారులను మోసం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యాపారస్తులను అరెస్ట్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. చెప్పి 2 కిలోలు కొంటే కిలో ఫ్రీ అని చెప్పి వెరీ వీక్స్ సిమ్ పట్టిన కాల్లో మళ్ళీ అవుటి కోళ్ళు అనేవి అవి తీసుకొచ్చి ఎరిబిరి అమ్ముతూ మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు సార్. బెంగళూరు రోడ్ వాల్మీ సర్కిల్ సార్. తహసీల్దార్తో మాట్లాడి మీ ఏమో న్యాయం చేస్తున్నారని చేశారు సార్. షాపులు అనేవి సీజ్ చేయబడ్డాయి సార్. షాపులు అనేవి సీజ్ చేయబడ్డాయి సార్. ఆఫర్ చెప్పి 2 కిలోలు కొంటే కిలో ఫ్రీ అని చెప్పి వెరీ వీక్స్ సిమ్ పట్టిన కాల్లో మళ్ళీ అవుటి కోళ్ళు అనేవి అవి తీసుకొచ్చి ఎరిబిరి అమ్ముతూ మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు సార్. బెంగళూరు రోడ్ వాల్మీ సర్కిల్ సార్. తహసీల్దార్తో మాట్లాడి మీ ఏమో న్యాయం చేస్తున్నారని చేశారు సార్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకల్లో నిర్వహించనున్నారు. అయితే ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కూడా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి, రైతులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నేను పిలిపిస్తున్నాను. ఇది గతంలో ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో లక్షలాది మంది వరంగల్కు తరలి వచ్చేటువంటి సభ ఇది. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ పరిపాలనలో తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోయి మన నీరు, మన నిధులు, మన నియామకాలు మనకే జరగాలని చెప్పి పోరాటం చేసిన మహానాయకుడే తెచ్చిన స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా అయినటువంటి మహానాయకుడు కేసీఆర్. నేను కూడా పార్లమెంటు సభ్యునిగా చూశాను. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా సబ్బండ వర్గాలకు ఎన్నో వినూత్నమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని భారతదేశానికే రోల్ మోడల్ అయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రజతోత్సవ సభను ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో లక్షలాది మందితోటి ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా సూర్యాపేట జిల్లా
ప్రజానికానికి, రైతులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు నేను పిలిపిస్తున్నాను. ఇది గతంలో ఎన్నడూ కనీవిని ఎరగనిది. కర్నూలు జిల్లా కూటమి నాయకుల్లో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడును టీడీపీ నేతలైతే అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే ఎమ్మెల్యే పార్థసారథి డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి గెలవాలని నిరసన చేశారు. అయితే టీడీపీ నాయకులతో మంత్రి నిమ్మల రామనాయుడు మంతనాలు జరిపారు. ఒక్క పని కూడా లేదు ఆఖరికి మొత్తం వైఎస్ఆర్గా పని